హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను ఒక చేపని తీసుకొని ఆ చేప ఫుల్ ఫ్రై చేశాను, చేప మొత్తాన్ని ఫ్రై చేశాను. వీడియో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ ఈ చేప వచ్చేసి ఫుల్గా వాష్ చేసేసుకొని చాలాసార్లు ఒక 4 to 5 times వాష్ చేసేసి ఆ చేపని చేప పళంగానే ఉంచేసి ఈ విధంగా కట్స్ పెడుతున్నాను చూడండి. ఆ విధంగా కట్స్ పెట్టడం వల్ల మన మసాలా ఏదైతే ఉందో చేప లోపల దాకా వెళ్తుంది. అది ఫ్రై అవుతున్నప్పుడు ఈ విధంగా కట్స్ పెట్టుకోండి. మీరు కూడా ఈ చేప వచ్చేసి గోదావరి చేపేనండి, కానీ ఏంటంటే దీని యొక్క పేరేంటో నాకు ఐడియా లేదు. కానీ ముళ్ళు ఉండవు దీంట్లో, చాలా బాగుంటుందండి ఈ చేప, టేస్టీగా ఉంటుంది. ఎవరికన్నా దీని పేరు తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇప్పుడు నేను ప్రాసెస్లోకి వెళ్తున్నాను. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాశాను, అవి మీరు చూసుకోండి ఒకసారి. అందుకోండి, ఫస్ట్ నేను ఉప్పునైతే వేసుకున్నాను. ఇక్కడ రుచికి సరిపడగా వేసుకున్నాను ఉప్పు. ఆ తర్వాత 1 teaspoon పసుపు వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక 2 tablespoons కారం వేసుకున్నాను. ఆ తర్వాత ధనియా పౌడర్ 1 tablespoon వేశానండి. ఆ తర్వాత 1 tablespoon జీలకర్ర పొడిని అయితే వేసుకున్నాను, ఇక్కడ జీరా పౌడర్. ఆ తర్వాత ఒక 3 నుంచి 4 tablespoons ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకు మసాలా బాగా చేపకి అంటుకుంటుంది. ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను, ఇక్కడ 1 teaspoon. ఇది పుల్లగా ఉంటుంది. ఈ పులుపు కూడా మనకి ఫ్రైకి మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. ఆ తర్వాత చాట్ మసాలా వేస్తున్నాను చూడండి, ఇక్కడ చాట్ మసాలా కూడా చాలా టేస్ట్ ఇస్తుంది ఫ్రైకి. అది కూడా 1 teaspoon వేసుకున్నాను ఇక్కడ నేను. వీటిని నేను ఇక్కడ చూడండి ఒక ముద్ద మాదిరిగా అన్నీ కలుపుతున్నాను చూడండి, ఇక్కడ బాగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి, 1 tablespoonకి పైన వేశాను. ఆ తర్వాత ఇందులో నేను నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఒక కాయ సుమారు అనుకోండి, ఇక్కడ నా దగ్గర ఉన్నది పెద్ద నిమ్మకాయ, దీన్ని పిండేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాము. కలుపుకుంటే మనకు ఇది ఫిష్కి కావాల్సిన మసాలా ఏదైతే ఉందో అది రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ మసాలాలన్నీ మళ్ళీ ఒకసారి నేను కలిపేసుకుంటున్నాను. ఒక ముద్ద మాదిరిగా అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఫిష్ మనం కట్స్ పెట్టి పక్కన పెట్టామో దానికి ఈ మసాలా పూయాలన్నమాట. పూత మాదిరిగా మొత్తం అంతా ఫిష్ అంతా కూడా మసాలా పూసుకోవాలి. అంటే రాసుకోవడం పూసుకోవడం అంటాం కదా, ఆ విధంగా రాయాలి. దాని మీద రాస్తే ఫిష్కి బాగా అంటుకుంటుంది. అలాగే లోపల వెంపును కూడా ఈ మసాలా బాగా లోపలికి వేయండి. వేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఫిష్లో చప్పదనం రాదు, ఎందుకంటే ఉప్పు పులుపు ఉంది కదా, అవన్నీ కూడా ఫిష్ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఆ విధంగా లోపల బయట కూడా బాగా ఈ మసాలాని రాస్తే, కొన్ని మసాలా రాయడం అయితే పూర్తయింది. ఈ విధంగా మీరు కూడా ఫుల్ ఫిష్ చేసేటప్పుడు చూసుకొని చేయండి. ఇప్పుడు నేను ఈ ఫిష్ని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అన్నమాట. ఒక 2 గంటల పాటు నేను ఈ ఫిష్ని ఫ్రిడ్జ్లో పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే అప్పటికి ఆ ఫిష్ ఏదైతే ఉందో మసాలాలన్నీ అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్టీగా తయారవుతుంది. 2 hours అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫిష్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తీస్తున్నాను బయటికి. 2 గంటల తర్వాత మన ఫిష్ సూపర్గా ఉంది, చెక్కు చెదరకుండా ఎలాంటిది అలాగే ఫ్రిడ్జ్లో పడుకుంది అనుకుందాం. కొంచెంసేపు ఒక 2 గంటలు చల్లగా పడుకుంది. ఇప్పుడు దీన్ని మనము వేడి చేసేద్దాము, వేడి నూనెలో వేసి. ఎందుకంటే మనం తినడానికి అది ఆ విధంగా చల్లగా పడుకోవడం, వేడైపోయి ఏమో మన దాకా రావడం అనేది పాపం దాని దురదృష్టం. అయినప్పటికీ కూడా మనకి ఆహారం అయి మంచి టేస్ట్ అయితే అందిస్తుంది.
ఇదిగోండి ఇక్కడ నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 250 గ్రాములు సుమారు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పెట్టుకోవాలండి, లేకపోతే కింద అంటుకుంటుంది. నేను ఈ ఫ్రై వచ్చేసి పెనం మీద చేస్తున్నాను అన్నమాట. అందు గురించి ఆయిల్ ఎక్కువ వేశాను. ఈ విధంగా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మీకు కింద అంటుకోకుండా ఫ్రై అవుతుంది. ఇక చూడండి, వన్ సైడ్ అయితే ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అలాగే నా వంటలు ఏదైతే ఉన్నాయో ఈ విధంగా కొత్త కొత్త వంటలు మీ దాకా చేరడానికి ఈ నా చేతి వంట ఛానల్, నా ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తూ ఉంటే నా వంటలు ఇంకా కొత్త కొత్త రకాలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ఈ చూడండి, వేడి ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఫిష్ మీద వేస్తూ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ కింద నుంచి ఆ స్పూన్ తోటి ఆయిల్ ఫిష్ పైన వేస్తున్నాను, వేడి ఆయిల్. ఈ లోపల పైన కూడా ఉడకటం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ విధంగా ఇంకోటి వన్ సైడ్ అయితే సుమారు మంది పూర్తయిపోయింది. ఇప్పుడు రెండో పక్కకి ఈ ఫిష్ని తిప్పుతున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా జాగ్రత్తగా ఒక ఏమంటారు దాన్ని, అట్ల పుల్ల ఉంటుంది కదా, దాంతో కింద ఫిష్ ఏదైతే ఉందో తగలకుండా జాగ్రత్తగా దాన్ని విడగొట్టి ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా మనకు ఫిష్ రావాలి కదా, అందు గురించి దాన్ని చాలా జాగ్రత్తగా ఆ పుల్లతోటి కింద ముందు పెనానికి ఏదైతే అంటుకొని ఉందో దాన్ని విడగొట్టించేసాను అన్నమాట ఫిష్కి. ఇప్పుడు అనుకో చూసారా జరిగింది, ఫిష్ ఇక్కడ కొద్దిగా ఉన్న ప్లేస్లో నుంచి పక్కకు జరిగింది కదా. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని సెకండ్ సైడ్ ఏదైతే ఉందో ఫిష్ది ఆ వెంపుకి తిప్పుకుందాము. ఇప్పుడు చూడండి, తిరిగింది చూడండి. ఇప్పుడు అంతే, సుమారు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఒక పక్కన కాల్చాను నేను ఫిష్ని. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సేమ్ అంతే, ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఆ ఆయిల్ తోటి మీరు కాల్చండి. ఇదిగో మళ్ళీ వేడి ఆయిల్ ఏదైతే ఉందో ఫిష్ పైన వేస్తూ ఈ విధంగా కాల్చుకోండి. కాల్చుకుంటే మీకు హోల్ ఫిష్ ఫ్రై ఏదైతే ఉందో అది రెడీ అయిపోతుంది. అదే నేను ఇందాక చెప్తున్నట్టు నా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే గంట బటన్ నొక్కుకుంటే నోటిఫికేషన్స్ రూపంలో నా వంటలు ఏదైతే ఉన్నాయో మీ దాకా వస్తూనే ఉంటాయి. ఇక్కడ మన ఫిష్ ఏదైతే ఉందో రెడీ అయిపోయింది. దాన్ని అదే మాదిరిగా ఫిష్ మాదిరిగానే చాలా జాగ్రత్తగా ప్లేట్లోకి ఎత్తుకుంటున్నాను చూడండి. ఇక్కడ అంతేనండి. ఇక్కడ గార్నిష్కి కొన్ని కూరగాయలు కూడా వాడాను నేను. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసి గార్నిష్ పెట్టేశాను అన్నమాట. ఈ విధంగా మన ఫిష్ ఫ్రై ఏదైతే ఉందో హోల్ ఫిష్ ఫ్రై రెడీ అయింది. చాలా సింపుల్గా ఇలాగ మీరు కూడా ఇంట్లో ఎవరన్నా చుట్టాలు అది వచ్చినప్పుడు ఈ విధంగా గార్నిష్ చేసి ఫిష్ పలంగా పెడితే కనుక దావత్లో వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు. అలాగే తిని చాలా మంచి ఐటెంని అయితే తిన్నాము అనేసి తృప్తి పడతారు. కనుక ఇలాంటి కొత్త కొత్త వంటలు మీ దాకా చేర్చే క్రమం ఏదైతే ఉందో ఇది నాది కొనసాగుతూనే ఉంటుంది. నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకోండి, ఇప్పుడు టేస్టింగ్ టైం ఏదైతే ఉందో అది వచ్చేసింది. దానిపైన నేను ఇక్కడ నిమ్మకాయ ఏదైతే ఉందో అది పిండేసి తినేస్తున్నాను. ఇక్కడితోటి నా ఈ ఫిష్ ఏదైతే ఉందో ఫ్రై పూర్తయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్.